బులెటిన్లో స్పెయిన్ న్యూస్ చూద్దాం. తిరుచానూరు శ్రీ పద్మావతి దేవి బ్రహ్మోత్సవాల్లో భాగంగా హనుమంత వాహనంపై పట్టాభిరాముడు అలంకారంలో అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు. అడుగడుగునా భక్తులు కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని సేవించుకున్నారు. ఇక వాహన సేవల్లో తిరుమల పెదజీయర్ చిన్నజీయర్ స్వాములు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లాలోని పవిత్ర సంగమం వద్ద కొండపల్లి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో కోటి దీపోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎంపీ కేశినేని శివనాథ్, జిల్లా కలెక్టర్ లక్ష్మీషా హాజరయ్యారు. శివనామ స్మరణంతో పవిత్ర సంగమం మారుమోగింది. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని దీపాలు వెలిగించారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కనకర్తిలోని కొనుగోలు కేంద్రంలో ధాన్యం తూకంలో మోసాలు జరిగాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. క్వింటాలకు దాదాపు 2 కిలోల వరకు తూకంలో మోసం జరిగిందని రైతు తోడి కిరణ్ ఆవేదన వ్యక్తం చేశాడు. తూనికల కొలతల శాఖ ఇచ్చిన రిపోర్టు ప్రకారం చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో పాము కలకలం రేపింది. వెంటనే సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ జగదీష్ అక్కడికి చేరుకుని పాములు పట్టుకుని అడవి ప్రాంతంలో విడిచిపెట్టినట్లు స్థానికులకు తెలిపారు. ఇక ఇటీవల దేవాలయ పరిసర ప్రాంతాలలో పాముల సంచారం పెరగడం స్థానికులు, భక్తులు, సిబ్బంది ఆందోళనకు గురిచేస్తుంది. నగర్ కర్నూలు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద శంకర్ గౌడ్ అనే రైతు ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. అప్పుల బాధ తట్టుకోలేక తనకు వారసత్వంగా చెందిన 6 కుంటల భూమిని విక్రయించేందుకు సిద్ధపడ్డాడు. భూమి రిజిస్ట్రేషన్ చేయవద్దని ప్రజాప్రతినిధులు చెప్పడంతో నిలిపివేశారు. ఇక దీంతో మనస్తాపానికి గురైన రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇక ప్రస్తుతం రైతు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సామర్థ్యానికి మించి 18 మంది స్కూల్ పిల్లలను ప్రమాదకరంగా తీసుకువెళ్తున్న ఆటోను పోలీసులు అదుపులోకి తీసుకున్న ఘటన వనపర్తిలో చోటు చేసుకుంది. ఆటో డ్రైవర్ పై ట్రాఫిక్ ఎస్ఐ కేసు నమోదు చేసి ఆర్టీఓకి అప్పగించి చర్యలు తీసుకోవాలన్నారు. రవాణా నిబంధనలు ఉల్లంఘించే ఎవరిపైనా కఠిన చర్యలు తప్పవన్నారు. కాకినాడ జిల్లాలో కార్తీక మాసం చివరి రోజు వైభవంగా ముగిసింది. యానం రాజీవ్ గాంధీ బీచ్ లో శివం బాతు వద్ద వృద్ధ గౌతమి నదిలో స్నానములు ఆచరించి భక్తులు కార్తీక దీపాలు వెలిగించారు. పోలే పాడ్యమి కథను బ్రాహ్మణులు చక్కగా వివరించి దాని విశిష్టతను భక్తులకు తెలియజేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయంలో దీపోత్సవం వైభవంగా నిర్వహించారు. ఆలయం ప్రాంగణమంతా దీపాలతో అలంకరించి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భక్తుల సౌకర్యం కోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గుంటూరు జిల్లా పెదకూరపాడులో విషాదం జరిగింది. 11 kV విద్యుత్ వైరు తగిలి నరసింహారావు అనే తాపీ కూలీ మృతి చెందాడు. ఇక 11 kV విద్యుత్ వైర్లు క్రిందనే పర్మిషన్ లేకుండా నిర్మాణం చేపట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపించారు. ఇంటి నిర్మాణం చేపట్టినా విద్యుత్ అధికారులు చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రంగాపురంలో అఖండ మహామృత్యుంజయ పశుపాత రుద్రాభిషేక హోమం నిర్వహించారు. ఈ హోమంలో పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పాల్గొన్నారు. పరమేశ్వరునికి అనుగ్రహంతో చక్కటి పరిపాలనను అందించాలని మహోత్తరమైన కార్యక్రమం ఏర్పాటు చేశామని ఎమ్మెల్యే అన్నారు.